అందులో అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాలకు ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి గారు వస్తే నేను లేకపోవడం ఏంటి అనేటువంటి ఒక ఆవేదన, ఒక తపన. వారికి అనారోగ్యంగా ఉన్నప్పుడు లండన్కి వెళ్ళాలని నేను కోవిడ్ టైంలో మరి పర్మిషన్, ప్రత్యేక విమానం పర్మిషన్ ఇస్తారా, హాస్పిటల్లో నాకు వెంటనే ఆపరేషన్ చేస్తారా? అప్పుడు విదేశాంగ మంత్రి జయశంకర్ గారితో మాట్లాడి లండన్లో కూడా అక్కడ లండన్ ప్రభుత్వంతో, బ్రిటిష్ ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ కూడా హాస్పిటల్ అన్ని రెడీ చేశాం. చివరి నిమిషంలో వారు ప్రత్యేక విమానంలో లండన్ వెళ్ళేటువంటి కార్యక్రమం కూడా ఆగిపోయింది. ఈ రకంగా అనేక సార్లు వారు మంత్రిగా ఉన్నప్పుడు కానీ వ్యక్తిగతంగా మరి ఒక ఆప్తుడుగా నాతో గొడవ పెట్టుకునేవాడు. ఆ రకంగా కూడా మంచి ఆప్తుడిని నేనే కాదు మనమందరం కోల్పోయాము. రాజకీయాలలో కూడా ఉన్నప్పుడు కూడా ఏ చిన్న మచ్చ లేనటువంటి మంత్రిగా ఉన్నప్పటికీ కూడా అన్ని వర్గాల ప్రజలు, మా పార్టీ కాదు అన్ని పార్టీలు అభిమానించేటువంటి వ్యక్తిగా మంచి పేరు ఢిల్లీలో సంపాదించుకున్నాను. ఢిల్లీలో వాజ్పేయి గారి నుంచి మొదలు పెడితే, అద్వానీ గారి నుంచి మొదలు పెడితే, రాజ్నాథ్ సింగ్ గారిని మొదలు పెడితే అందరూ కూడా ఆయన అంటే అభిమానం. ఆ రకంగా అందరితోటి మనసు విప్పి మాట్లాడేవాడు. కల్మషం లేనటువంటి వ్యక్తి. మనసు నిజమైనటువంటి రాజు అంటే కృష్ణంరాజు గారు. అటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి, నైతిక విలువల కోసం పనిచేసినటువంటి వ్యక్తి. మరి మళ్ళీ కలిసినప్పుడు అన్ని మాట్లాడుకోవచ్చు. వారి యొక్క ఆకస్మికమైనటువంటి స్వర్గస్థులు కావడం నిజంగా మనకందరికీ దురదృష్టకరం. మనకే కాదు, ఈ ఉభయ రాష్ట్రాలకు, సినిమా రంగానికి, ప్రత్యేకంగా మా రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీకి చాలా నష్టం. ఇటీవల చివరి విషయంలో చెప్పారు, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నేను మరి ఈ యొక్క ఆంధ్ర తిరుగుతాను, తెలంగాణ తిరుగుతాను, కిషన్ ఉన్నట్టు తక్కువ అంచనా ఇస్తున్నావు, నాకు కర్ణాటకలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది, నేను కర్ణాటకలో కూడా తిరుగుతాను. ఆ రకంగా ఒక ప్రేమ ఆప్యాయతతో మరి మాట్లాడేటువంటి గొప్ప వ్యక్తి. కాబట్టి నన్ను ఆ రకంగా ఎలక్షన్లో తిప్పుకోవాలి అని చెప్పినటువంటి వ్యక్తి. దురదృష్టవశాత్తు మరి ఆ ఎలక్షన్స్ రాకముందే భగవంతుడు మనందరికీ దూరం చేశాడు, మనకు దూరం చేశాడు, మా పార్టీకి దూరం చేశాడని నిజంగా భావిస్తా ఉన్నాము. వారికి నా తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున, మరి కేంద్ర ప్రభుత్వం తరఫున, ప్రత్యేకంగా ప్రధానమంత్రి మోడీ గారి తరఫున వారికి మరి హృదయపూర్వకంగా సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఈ యొక్క దుఃఖ సమయంలో, కష్ట సమయంలో మరి ఇప్పుడే రాజ్నాథ్ సింగ్ గారు మొన్న ఫోన్ చేసి, వార్త తెలియగానే ఫోన్ చేశారు, ప్రభాస్ నెంబర్ అడిగారు, ప్రభాస్ నెంబర్ తీసుకుని మాట్లాడారు. అయినా మళ్ళీ ఒక గంట తర్వాత ఫోన్ చేసి, నాకెందుకో మనసు అంగీకరించడం లేదు కిషన్, నేను ప్రత్యేకంగా వచ్చి ఆ కుటుంబ సభ్యులను కలవాలనుంది అంటే రండి సార్ అంటే నిన్న మీటింగ్ ఉండి ఈరోజు వారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం కోసం ఢిల్లీ నుంచి వచ్చి వేరే కార్యక్రమాలు కూడా చప్పట్లు కొట్టుందని చెప్పారు. దయచేసి అర్థం చేసుకో. కాబట్టి వారు ఈరోజు మళ్ళీ ప్రత్యేకంగా వారి కుటుంబ సభ్యులను కలిసి వచ్చారు. ఇప్పుడు మన కృష్ణమ్మ గారు శ్రీమతి గారితో కూడా మంచి అనుబంధం. ఢిల్లీలో ఉన్నప్పుడు మన రాజ్నాథ్ సింగ్ గారి ఇంటికి వెళ్ళడము, రావడము, రాజ్నాథ్ సింగ్ గారు కృష్ణరాజు ఇంటికి వెళ్ళడము, కృష్ణరాజు గారి గురించి తెలుసు, మంచి భోజనం పెట్టే గొప్ప సాంప్రదాయం వారిలో ఉండేది. ఆ రకంగా మంచి అందరి వర్గాలతో కలుపుకునే వ్యక్తి. మరి ఆ కుటుంబ సభ్యులకు కూడా ఈ కష్టకాలంలో తట్టుకునేటువంటి శక్తి ఆ యొక్క భగవంతుడు ఆ కుటుంబ సభ్యులకు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. సమయాభావం వల్ల ముందు राजनाथ सिंह గారు మాట్లాడేది పెద్దలు మాట్లాడతారండి. अब हमारे आदरणीय राजनाथ सिंह जी रक्षा मंत्री जी को हमारे कृष्णराजू जी के साथ उनके संबंध के बारे में दो शब्द देने के लिए कृष्णराजू जी हमारे बहुत पुराने मित्रों में से थे।
मेरा उनसे संपर्क 98 में आया था, जब वो मेंबर ऑफ पार्लियामेंट चुने गए थे, और उसके बाद जब अटल बिहारी वाजपेयी जी के मंत्रिमंडल में थे, उस समय उनके साथ मेरा बहुत ही गहरा संबंध रहा। आज के कुछ महीने पहले वो दिल्ली में जाकर मुझसे मिले भी थे। जब वो मिले थे, मुझे बिल्कुल ऐसा नहीं लगा कि वो बीमार हैं अथवा अस्वस्थ हैं। वही पुराना लहजा था उनका बातचीत करने का, मुस्कुराते हुए, मस्ती में, और देखने में भी मुझे लगा कि नहीं, स्टिल ही इज हेल्दी। मैं तो कभी कल्पना भी नहीं कर सकता था कि हमारे अन्ना गारू इतनी जल्दी चले जाएंगे, और उनके निधन की जानकारी जिसमें मुझे मिली तो मैं तो हतप्रभ था, क्योंकि मेरा रिश्ता उनके साथ भी था, उनके परिवार के साथ भी हमारा रिश्ता था। और मुझे याद है, ये बाहुबली फिल्म रिलीज होने वाली थी। वह कृष्ण राजू जी और उनकी फैमिली के मेंबर्स हमारे पास दिल्ली गए थे। मैं भारत का उस समय होम मिनिस्टर था, और उन्होंने कहा कि बहुत अच्छी फिल्म बनी है, हम लोगों की इच्छा है कि इस फिल्म को पहले आप देखें। एक थिएटर था, उस थिएटर को मैंने मैसेज दिया, और उसके बाद उसी थिएटर में जाकर मेरी पूरी फैमिली, उनकी फैमिली और हमारी होम मिनिस्ट्री के जितने भी गवर्नमेंट ऑफिशियल्स थे, सबने जाकर वह फिल्म देखी और सबने उस बाहुबली फिल्म की सराहना की। माने इस हद तक का उनका लगाव था, उनको लगा कि यदि फिल्म अच्छी फिल्म बनी है तो एक बार हमारे भाई राजनाथ सिंह जी को उसको देखना चाहिए, इसलिए वो दिल्ली गए यह आग्रह करने के लिए। इतनी जल्दी वो हमारे बीच से चले जाएंगे, मुझे इस बात की कल्पना भी नहीं थी। लेकिन किसी ने कहा है कि जो कल थे आज नहीं है, और जो आज हैं वह कल नहीं होंगे। होने न होने का यह क्रम चलता रहेगा, लेकिन हम हैं, हम ही रहेंगे, यह भ्रम भी सदैव पलता रहेगा। जो भी आया है उसको जाना है, यह बात पक्की है। फिर भी मनुष्य को यह लगता है कि हम हैं और हम ही रहेंगे। लेकिन कृष्ण राजू जी के बारे में, उनका व्यक्तित्व कैसा था, मुझसे बेहतर आप लोग जानते हैं। मुझे बहुत अधिक विस्तार में जाकर उसे बताने की आवश्यकता नहीं है। कोई उन्हें रिबेल स्टार कहकर बुलाता है, कोई उन्हें फिल्म स्टार कहकर बुलाता था, लेकिन हमारे लिए तो जैसा मैंने कहा वह केवल अन्ना गारू और इसके अतिरिक्त कुछ नहीं। और मैं मानता हूं फिल्म स्टार तो वे थे ही, एक फिलॉन्थ्रोपिस्ट थे, और साथ ही साथ एक ह्यूमैनिटेरियन के रूप में भी जमीन से जुड़े हुए मैंने बराबर कृष्ण राजू जी को पाया है। आसमान पर चमकना और जमीन पर लोगों से जुड़े रहना, यह वही व्यक्ति कर सकता है जिसका दिल बड़ा होगा। छोटे दिल का व्यक्ति इस काम को नहीं कर सकता।
और यह चीज मैंने कृष्ण राजू जी में देखी थी। और रेवल स्टार के रूप में तो वह दर्शकों का दिल जीत लेते थे। यह अद्भुत कला थी उनके अंदर। हमारी इतनी बातचीत होती रही, लेकिन मुझे यह नहीं मालूम था कि 180 से ज्यादा फिल्मों में उन्होंने काम किया है। मुझे जानकारी नहीं थी। उनकी डेथ के बारे में मैंने पूछा किसी से कितनी फिल्मों में काम किया, तो लोगों ने बताया कि साहब 180 से अधिक ज्यादा फिल्मों में उन्होंने काम किया। बहुत सारी सामाजिक, पारिवारिक और फिल्मों से लेकर ऐतिहासिक, पौराणिक फिल्मों में उन्होंने काम किया। हमारी इतनी नजदीकी थी, इतनी बातचीत थी, लेकिन इस प्रकार की फिल्मों में उन्होंने काम किया, इसकी मुझे जानकारी नहीं थी। और उनकी इसी योग्यता, इसी प्रतिभा, इसी क्षमता का ही परिणाम था कि उनकी जिंदगी में उन्हें कई अवार्ड्स भी मिले हुए थे। प्रेसिडेंट का भी अवार्ड मिला था, फिल्म फेयर पुरस्कार मिला था, नंदी पुरस्कार मिला था। ऐसे कई पुरस्कार मिले थे। सारे पुरस्कारों का नाम तो मुझे याद नहीं है। एक फिल्मी कैरियर तो उनका था, लेकिन उसके साथ साथ पॉलिटिकल और सोशल, यह भी उनका कैरियर था। आप लोग जानते हैं 2 बार वो मेंबर ऑफ पार्लियामेंट चुने गए। पार्लियामेंट में मैंने देखा कि व्हिप के रूप में भी उन्होंने अपनी जिम्मेदारी का निर्वाह किया। कई ऐसी पार्लियामेंट्री कमेटीज थी, जिन पार्लियामेंट्री कमेटीज में भी वो अपनी प्रभावी भूमिका का वो सदैव निर्वाह करते रहे। मुझे याद है एक बार गो हत्या, काउ स्लॉटर के विरोध में उन्होंने एक बिल पार्लियामेंट में पेश किया था। और उसके पहले किसी ने बिल इस प्रकार का पेश किया था तो आज के हमारे जो चीफ मिनिस्टर हैं उत्तर प्रदेश के, श्री योगी आदित्यनाथ जी ने किया था। और मुझे जहां तक याद है कि 2000 में उन्होंने काउ स्लॉटर पर बैन लगाने का यह बिल हाउस में पेश किया था। बहनों भाइयों, कृष्ण राजू जी के बारे में जितना भी कहा जाए वह कम है। आप इसी से अनुमान लगा सकते हैं कि सारी व्यस्तताओं के बावजूद मुझे जब जानकारी मिली तो मैंने कहा कि मैं निश्चित रूप से अपनी संवेदना व्यक्त करने के लिए उनके परिवार से मिलूंगा और मैं हैदराबाद जाऊंगा। मैंने पूछा कि किस दिन आना चाहिए किशन रेड्डी जी से, तो उन्होंने कहा कि 10th डे, 10वां जिसे बोलते हैं हम लोगों की, तब 10th डे आए तो बहुत सारे लोगों से भेंट मुलाकात भी हो जाएगी, फैमिली के मेंबर से भी भेंट हो जाएगी। लेकिन जब मैंने अपने प्रोग्राम का शेड्यूल देखा तो उस समय मुझे इजिप्ट में रहना था, तो उस समय मेरे लिए आना संभव नहीं था। इसलिए मैंने फैसला किया कि यदि उस समय नहीं जा पाऊंगा तो मुझे अभी चलना चाहिए। जब कृष्ण राजू जी की डेथ हुई तो मैं बहुत सारे लोगों की ओबिशियरी के मैं पढ़ रहा था, जिन लोगों ने भी श्रद्धांजलि अर्पित की थी उनकी ओबिशियरी, इसको मैं पढ़ रहा था। हिंदू में मैंने 2-3 सेंटेंसेस पढ़े, मुझे बहुत अच्छे लगे और मैं यहां पर उसे कोट करना चाहूंगा। फॉर आउटसाइडर्स एंड तेलुगु पीपल, कृष्ण राजू is known as actor and politician. For outsiders and Telugu people, Krishan Raju is known as an actor and politician. In the village, he had always lived as a fellow villager. Or he remembers every villager of his age by the name. जिसको इतनी पॉपुलरिटी हासिल हो कॉमन मासेस में, वो अपने पुराने दोस्तों को याद रखता हो, उसका नाम लेता हो। एक छोटे दिल का कोई व्यक्ति इस काम को नहीं कर सकता है। इस काम को यदि कोई कर सकता है तो बड़े दिल का भी व्यक्ति को यह काम कर सकता है, बड़े मन का ही कोई व्यक्ति काम कर सकता है।
व्यक्ति की ग्रेटनेस, उसकी महानता, इसका मूल्यांकन इस आधार पर नहीं किया जा सकता कि वह किस पोस्ट पर बैठा है। किसी व्यक्ति की महानता का मूल्यांकन तो इस आधार पर ही किया जा सकता है कि उसका मन कितना बड़ा है। और बड़े पद पर बैठा हुआ व्यक्ति भी यदि धरती से जुड़े हुए आम इंसान से भी यदि दिल खोल कर मिलता है तो मैं समझता हूं उससे बड़ा इंसान और कोई दूसरा नहीं हो सकता। यह चीज उनके अंदर थी। अपने लोगों से, जमीन से जुड़े लोगों से सहजता के साथ मिलना, यह अद्भुत कला उनके अंदर थी। लेकिन जैसा मैंने कहा कि जो आया है उसे जाना है, कोई रोक नहीं सकता। लेकिन मैं मानता हूं कि वो जल्दी चले गए हम लोग के बीच। हम हों, आप हों, जो भी उनके शुभचिंतक हैं, अब कुछ कर नहीं सकते। केवल हम अपनी संवेदना व्यक्त कर सकते हैं। और मैं भी अपनी संवेदना व्यक्त करने के लिए ही यहां पर आया हूं। मैं तो ईश्वर से ही प्रार्थना करता हूं कि ईश्वर उनकी आत्मा को शांति प्रदान करे और पूरे परिवार को और उनके शुभचिंतकों को इस अपार कष्ट को सहने की क्षमता प्रदान करे। इन्हीं शब्दों के साथ पुनः अपनी श्रद्धांजलि अर्पित करते हुए अपना निवेदन यहीं समाप्त करता हूं। सर, आपका ये मार्गदर्शन में उनके